శిలువలో పలికిన మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఒక్కసారి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ప్రభువా, అయ్యా మీరు మాతో ఉండండి. తండ్రి నాయన ప్రభువా, మీరు శిలువలో పలికిన మొదటి మాట మాకు విశ్లేషించండి. తండ్రి నాయన ప్రభువా, అయ్యా నిలబడుచున్న నన్ను మరుగు చేయండి. నాయన ప్రభువా, మీ మాటని బయలుపరచండి. అయ్యా మా హృదయాల్లో కార్యం చేయలాగా ప్రభువా మీరే ఫలింపచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ మాటలో శత్రువుల్ని, అంటే ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా చూసినప్పుడు 5వ అధ్యాయం 44వ వచనంలో చూసినప్పుడు ఆయన ఏమని చెప్తారంటే, కొండ మీద ప్రసంగం అని చాలా ప్రత్యేకమైన ప్రసంగం అండి. చాలా మర్మాలు ఆ ప్రసంగంలో దేవుడు యేసయ్య మనకి బయలుపరిచారనమాట. అందులో ఇది కూడా ఒకటి. ఆయన ఏమని చెప్తున్నారంటే, నేను మీతో చెప్తున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించుడి, ఇంకా మిమ్మల్ని హింసించుచు అక్కడ ఇంకో కిందకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఈ లోకస్తులు లేదంటే ఈ లోకస్తులు కూడా వాళ్ళకి ఎవరైతే మేలు చేస్తున్నారో వారికి వాళ్ళు కూడా మేలు చేస్తున్నారు. అంటే సుంకరును అలాగూ చేయుచున్నారు కదా, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన యెడల చాలు. ఇక్కడ ఈ ఫస్ట్ మాట చూస్తే, మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమిస్తే మీరు ఏం కొత్తగా చేసినట్టు, అది సుంకరులు లేదంటే లూకాలో అదే భాగం చదివినప్పుడు అక్కడ ఏమంటుందంటే, లోకస్తులు కూడా అలాగే చేస్తున్నారు కదా, మరి క్రైస్తవులుగా మనమేంటి ప్రత్యేకంగా చేసేది అని ఉంటుందన్నమాట. దాన్ని సిలువలో మనం మొదటి మాటగా ఇదే మాట ఎందుకు దేవుడు మాట్లాడారు అంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికి వచ్చారంటే, ఆయన ఈ లోకం బొత్తిగా దారి తొలగిపోయింది. దేవుని మార్గాన్ని అనుసరించకుండా వారి సొంత మార్గంలో మొత్తం జనులు వారి సొంత మార్గంలో నడవడం మొదలుపెట్టారు. సో మార్గాన్ని తెలియజేయడానికి ఆయన వచ్చారు. ఆయన అంటున్నారు, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని, నా ద్వారా తప్పితే పరలోక తండ్రిని ఎవరు చేరుకోలేరు అని చెప్తారనమాట. ఆయన మార్గంగా ఆయన మనకి ఒక ఇలా నడవాలి, ఇలా సాగాలి అని చెప్పడానికి ఈ లోకానికి వచ్చారు. అందుకే మొదటి మాటగా ఆ యాత్రా జీవితం, క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి అని అక్కడ తెలియచేస్తున్నారు. ఈ మాటలో ఆయన ఎవరిని గురించి ప్రార్థన చేస్తున్నారంటే, ఎవరైతే ఆయన బాధపడుతున్నారో, ఎవరైతే ఆయనకి సిలువ వేస్తున్నారో, అక్కడ ఆ మాట ముందు లూకా సువార్త 23:34 కొంచెం ముందు చూస్తే అక్కడ ఏమనుంటుంది, సిలువ వేసిరి. ఆ తర్వాత ఈ మాట ప్రారంభమవుతుంది. ఈ మాట ముందు ఏమనుంటుందంటే, సిలువ వేసిరి. అర్థమవుతుందండి, సిలువ వేసిరి. తర్వాత ఆయన ప్రార్థన చేస్తారు. అంటే ఏంటంటే, ఎవరైతే సిలువ వేశారో, ఎవరైతే సిలువ వేయాలి అని కేకలు వేశారో వారందరి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, అయ్యా వీరేం చేయుచున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుడి. సరే, ఇప్పుడు పౌలు భక్తులు అంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే ఏంటంటే, మనం క్రీస్తుని వెంబడించాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని. ఇలా మనం చేయగలమా? వాక్యం చదివాం, వాక్యం విన్నాం, ఎన్నో గుడ్ ఫ్రైడేలో ఈ మాట వింటూ ఉంటుంటాం. మరి మన శత్రువులు మనం క్షమించగలమా? మొన్న ఆదివారం ఇంకా మనం విన్న వాక్యం అందులో ఏంటంటే, క్రొత్త నిబంధనలో 2 ఆజ్ఞలు ఇచ్చారు. 2 ఆజ్ఞలు. మొట్టమొదటిది, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఏం చేయాలి? నీ దేవుడిని యెహోవాని. రెండోది, ఎదుటివారిని పొరుగువాడిని ప్రేమించాలి. ఈ రెండిట్లోని ఈ మాట దాగుంది. ఎందుకంటే
అది చెప్తాను నేను. ఒకటి ఫస్ట్ ఆజ్ఞ ఏమని చెప్తుందంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నువ్వు దేవుని ఆలోచించు. అంటే ఏంటంటే, నీ సొంత ఆలోచన నీకు ఉండకూడదు, నీ సొంత తలంపు నీకు ఉండకూడదు. నీ పూర్ణ హృదయంతో, నీ హృదయం అంతా కూడా ఆయనకు అప్పగించి ఆయన ఎలా నడిపిస్తాడో అలా నడవాలి అని చెప్తుంది. ఇక్కడ యోహాను సువార్త 5వ అధ్యాయం చూసుకున్నప్పుడు 5:30లో యేసు ఏమంటారంటే, నా అంతటి నేనేమి చేయాలనుకోవట్లేదు కానీ, అవసరం లేదండి, మీరు రిఫర్ చేసుకోండి. నా అంతటి నేనేమి చేయాలనుకోవట్లేదు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ లోకానికి ఆయన దేనికి వచ్చారంటే, ఆయన చిత్తాన్ని, ఆయన కోరికల్ని, ఆయన ఆశల్ని నెరవేర్చుకోవడానికి రాలేదు కానీ తండ్రి తనకు అప్పగించిన పనిని పూర్తి చేయడానికి వచ్చారు, లేదంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారు. అర్థమవుతుందండి? ఇప్పుడు రెండోది ఏంటంటే, పొరుగువారిని మనం ఎలా ప్రేమించుకుంటున్నామో పొరుగువారిని కూడా అలా ప్రేమించాలి. ఈ రెండు మాటలు. ఇప్పుడు మొదటిగా చూసుకున్నప్పుడు మళ్ళీ అదే ప్రశ్న, మనంతటా మనము మన శత్రువుల్ని, మనం బాధ పెట్టే వాళ్ళని మనం క్షమించగలమా? మాట వింటున్నాము, మాట చదువుతున్నాం కనుక మేబీ నామకార్థంగా మనం ఆ పని చేయొచ్చు. పూర్ణ హృదయంతో చేయగలమా? లేదయ్యా వాక్యం చెప్తుంది కనుక చేస్తాను అని నువ్వు చెప్పచ్చు, కానీ చేయగలవా? నీ హృదయంలో ఆలోచించు, నీ మనసులో ఆలోచించు. నువ్వు శత్రువుని క్షమించగలవా? క్షమించగలమండి. కానీ ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ మనం తెలుసుకున్నట్లయితే మనము మన శత్రువుల్ని క్షమించగలం. అదేంటంటే, రోమిన్ రాసిన పత్రిక 12:2 చూసినప్పుడు అక్కడ ఏమని ఉంటుందంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమై ఉన్న అర్థమవుతుందండి? ఇక్కడ ఏంటంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక అంటే లోకం చేసినట్లుగా మనం చేయకూడదు. అవునా? ఈ లోక మర్యాద అంటే ఈ లోకమంతా పాటిస్తున్న ప్రాసెస్ మేబీ కరెక్ట్ అవ్వచ్చు, కానీ దానికంటే బెటర్గా దేవుడు ఇక్కడ చేస్తున్నారు. అది దేవుడికి ఇష్టమైనది. అది పరీక్షించండి. శత్రువుని ఎలా క్షమించాలి అంటే, మొట్టమొదటిగా మనము రూపాంతరం చెందాలి, నూతనం అవ్వాలి, నూతనమైన ఆలోచన కలిగి ఉండాలి. అది ఎలాగ వస్తుంది అంటే, మనం కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమనంటే, నేను ఇంకా పుట్టక మునిపే, నేను ఇంకా నా తల్లి గర్భంలో రూపింపక మునిపే నీ గ్రంథంలో నా దినములన్నీ లెక్కింపబడి ఉన్నవి. అంటే ఏంటంటే, మీరు అనుకుంటున్నారు, ఓకే వీడు నన్ను కొట్టాడు, వీడు నన్ను తిట్టాడు అని చెప్పి ఒకరి మీద కోపం తెచ్చుకోవడం, లేకపోతే ఒకరు నన్ను మోసం చేశారు వాళ్ళ మీద పగ పెంచుకోవడం చేస్తున్నారు. కానీ ఇదంతా ముందే ఆల్రెడీ జరిగిపోయిందంట. ఆల్రెడీ దేవుడు ఆయన గ్రంథంలో ఆల్రెడీ లిఖించబడింది. ఇదే యెషయా 53లో చూసుకున్నప్పుడు యేసయ్య జరిగిన ప్రవచనం అక్కడ. యేసయ్యకి జరిగినది యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఈ సిలువ ఎలాగా అనేది మొత్తం అంతా అక్కడ ప్రవచిస్తున్నాడు. ఈ సిలువ ఎప్పుడు జరిగింది? మత్తయిలో జరిగింది. మత్తయి, లూకా, ఈ శిష్యులందరూ దానికి సాక్షులుగా మనకు తెలియజేస్తారు. కానీ పాత నిబంధనలోనే దీని గురించి యెషయా ప్రవక్త ప్రవచనం చెప్తున్నాడు. అంటే జరుగుతుంది. ఎలా చెప్పగలరు అంటే, ఇదంతా ముందే లిఖించబడింది. అవునా? మన జీవితం కూడా మొత్తం ముందే లిఖించబడింది. అంతేగాని చరణ్ వచ్చిన కొడతాడు, లేకపోతే వెంకటేశ్వరుని తిడతాడు. సరే, చరణ్ వచ్చి కొట్టాడు, వెంకటేశ్వరు తిట్టాడు, ఇప్పుడు వాళ్ళ మీద పగపెంచుకుందామా? అర్థమవుతుందా? వాళ్ళ మీద పగపెంచుకుందామా? కానీ ఇది దేవుని చిత్తం అని నమ్మి వాళ్ళని వదిలేద్దామా? ఇప్పుడు ఒక చిన్న మాట చెప్తాను. కీర్తనలు 56:4, కీర్తనలు 118:6, ఏప్రిల్ రాసిన పత్రిక 13:6, ఈ మూడిట్లో ఒకే ఒక మాట తెలియచేస్తా ఉంటుంది. ఏమనంటే, యెహోవా నా పక్షాన ఉంటే, యెహోవాని నమ్ముకున్నాను కనుక నరులు నన్ను ఏం చేయగలరు, శరీరదారులు నన్ను ఏం చేయగలరు. అర్థమవుతుందండి? అంటే ఒక మనుషుడు తనంతట తాను మనకి మేలు చేయలేడు, కీడు చేయలేడు. అర్థమవుతుందా? ఒక మనుషుడు తనంతట తాను మనకి మేలు చేయలేడు, కీడు చేయలేడు. వీడు నాకు మేలు చేసేవాడు, వీడు నాకు కీడు చేసేవాడు మీరు అనుకుంటున్నారేమో. వీడు నాకు మిత్రుడు, వీడు నాకు శత్రువుడు మీరు అనుకుంటున్నారేమో. దేర్ ఇస్ నథింగ్. హ్యూమన్స్ కెనాట్ డూ ఎనీథింగ్.
వాళ్ళు ఏమీ చేయలేరు. వాళ్ళకి ఏ శక్తి లేదు. దే ఆర్ నథింగ్. వాళ్ళకి ఏ బలము లేదు. కనుక ఈ బలము లేని, ఏమీ చేయలేని వీడు నాకేదో చేశాడని భ్రమపడుతూ వాడి మీద పగ పెంచుకుని కోపంగా ఉండి ఏం సాధిస్తాం? ఈ ఒక్క లాజిక్, ఈ చిన్న లాజిక్ శత్రువుని కూడా ఎలా ప్రేమించాలంటే, వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏం చేయలేదు కదా. వాడు ఏమైనా అనుకుని చేశాడా? వాడి వల్ల ఏది కాదు కదా. వెరీ సింపుల్ లాజిక్. మనుషుల వల్ల ఏది అవ్వదు. మనుషుల్లో ఏది అవ్వదు. మీరు గమనించండి, 2029లో అహ్మద్ నువ్వేం చేస్తావు? మనిషికి చెప్పలేడు. వాడు రేపు ఏం చేస్తాడు, నెక్స్ట్ అవర్ వాడు ఏం చేస్తాడో వాడు చెప్పలేడు. వాడి వల్ల ఏది కాదు. అలాంటి వాడి మీద పగ ప్రతీకారాలు ఏంటి? అందుకే యేసయ్య చాలా క్లియర్గా ఇక్కడ ఆ ప్రార్థనలో చెప్తున్నారు ఏమనంటే, అయ్యా మీరేం చేస్తున్నారు వీరికి తెలియదు కనుక మీరు క్షమించు. అర్థమవుతుందండి? సో ఈ మాటలో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, అరే మనుషులు ఏం చేయరు, వాళ్ళ వల్ల ఏమి అవ్వదు, వీళ్ళు ఏం చేస్తున్నారు కూడా వీళ్ళకి తెలియదు. వాళ్ళ మీద నువ్వు పగలు ప్రతీకారాలు పెట్టుకొని నిన్ను నువ్వు పాడు చేసుకోవడమే. ఒక మాట చెప్పగలరా? క్రైస్తవత్వంలో ఉన్న బ్యూటీ ఏంటి, గొప్పతనం ఏంటి? ఎవరైనా ఒకరు క్రైస్తవత్వంలో ఉన్న గొప్పతనం, వాట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ది క్రిస్టియానిటీ? హంబుల్నెస్, తగ్గించుకోవడం, హంబుల్నెస్. క్రీస్తు ఈ సిలువలో అదే చేశారు. ఎలా తగ్గించుకోవాలో నేర్పించారు, చూపించారు. హంబుల్నెస్ క్రిస్టియానిటీలో ఉన్న చాలా గొప్ప విషయం హంబుల్నెస్. ఇక్కడ దేవుడు మనకు అది నేర్పించాలని మొత్తం యాత్రలో, ఈ లోకంలో జీవించే ఈ మొత్తం యాత్రలో నువ్వు తగ్గించుకొని జీవించాలి. యు ఆర్ నాట్ ఎ హీరో. ఈ లోకంలో నువ్వు కాలర్ ఎగరేసుకుని తిరగడానికి దేవుడు నేను రక్షించాలి. ఆయన ఎందుకు నేను రక్షించుకున్నాడంటే, నువ్వు క్రీస్తును చూపించాలి. అర్థమవుతుందండి? నువ్వు క్రీస్తుని చూపించాలి, అంతేగాని నిన్ను నువ్వు చూపించుకోవడం కాదు. జిమ్కి వెళ్ళి కండలు పెంచేసి ఒక గుద్దు గుద్దితే వాడు పడిపోతాడు, ఇది చూపించుకోవడానికి కాదండి. క్రిస్టియానిటీ అనేది తగ్గింపు. ఎదుటి వాడు తప్పు చేసిన, వాడిని బాధపడిన, వాడి వల్ల నీకు నష్టం ఏర్పడిన వాడిని క్షమించగలిగే మనసు నీకు ఉండాలి. అది దేవుడు సిలువలో మనకి నేర్పిస్తున్నాడు. అర్థమవుతుందా? మనం ఇప్పుడు చెప్పండి, మనుషులని మనము కోపంగా చూద్దామా? వాళ్ళపై పగ పెంచుకుందాం. ముఖ్యంగా ఆడవాళ్ళు. మగాళ్ళు అయితే దులుపుని వెళ్ళిపోతారు. లేడీస్ అయితే చాలా వరకు మనసులో పెట్టేసుకుంటారు. ఒకటి గమనించండి, ఇదే చెప్తున్నారు 2 ఆజ్ఞలు. మొట్టమొదటి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో. అంటే నా జీవితంలో జరిగే ప్రతి కూడా దేవుని చిత్తమే జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావా? నా జీవితంలో జరిగే ప్రతి కూడా దేవుని చిత్తమే జరుగుతుందని నువ్వు నమ్ముతున్నావా? ఇదే మత్తయి సువార్త 10:29లో చూసుకుంటే ఏమంటారంటే, ఆయన చిత్తం లేనిదే మన తల వెంట్రుకలు కూడా రాదు. రెండు పిచ్చుకలు ఒక కాసు కమ్మబడును, కానీ ఆయన చిత్తం లేనిది వాటిలో ఒకటి కూడా. అర్థమవుతుందండి? ఆయన చిత్తం లేనిది ఈ జీవితంలో ఏది జరగదు. నీ జీవితంలో ఏది జరగదు. ఒకటి వచ్చి నేను తిడుతున్నాడన్నా, ఒకటి వచ్చి నేను కొడుతున్నాడన్నా, వాటిని నీ మీద దోషులు ఆడుతున్నాడన్నా, అది నీ తండ్రి చిత్తం. తండ్రికి ఇష్టమై ఉండి దాన్ని ఎలో చేశాడు. కనుక దాని ఎందుకు నువ్వేం చేయాలంటే, నా తండ్రి ఇలా జరిగించడానికి నీకు ఇష్టమైంది కనుక నీకు స్తోత్రమయ్యా అని చెప్పాలి. కానీ నీ సహోదరి పైన లేకపోతే ఇంకొకరి మీద నువ్వు కోపం పెంచుకుంటే ఏమవుతుందంటే, నువ్వు ఒక మెట్టు దిగిపోతున్నావు, ఎక్కట్లా. అర్థమవుతుందా? రెండోది, నీ పొరుగు వాని వల్లే నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు, నీ పొరుగు వాడిని కూడా అలాగే ప్రేమించుకోవాలి. మనందరం మాట చెప్తాం, మనలో తప్పు చేయని వాళ్ళు ఎంతమంది, మనలో ఎంతమంది మన సహోదరుడికి కానీ లేకపోతే మన పక్కన వాళ్ళకి కానీ పొరుగు వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగించకుండా, తప్పు చేయకుండా నేను ఇన్నాళ్ళు జీవించాను అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? చేతులు. మరి ఈ పాటికి నువ్వు ఏదో చేసేసుకోవాలి, చేసేసుకోవాలిగా. నిన్నైతే నువ్వు క్షమించేస్తావు, మరి నీ పొరుగు వాడు ఏదైనా చేస్తే నువ్వు క్షమించుకోవాలి. సో నిన్నైతే అరే అని చెప్పి చాలా రీజన్స్ చెప్పేసుకుంటావు.
కానీ నీ పొరుగువాడు చేస్తే సర్లే వాడు తెలియచేసి ఉంటాడేమో అనుకోడు అనుకోలేవా? పరలోక ప్రార్థనలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 10 నుంచి చూసినప్పుడు పరలోక ప్రార్థన ఉంటుంది. పరలోక అందులో మళ్ళీ ఒకసారి చదవండి. మనుషుల అపరాధములను నీవు క్షమించిన యెడల నీ పరలోకపు తండ్రియు నీ అపరాధములను క్షమించును. దీనికి ఒక ఉపమానం మత్తయి 18:24-35లో ఉంది, కానీ దాన్ని మీరు ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. అది కూడా సేమ్ మాట తెలియజేస్తుంది. అంటే ఏంటంటే మనం ఆ పరలోక ప్రాంతంలో దేవుడికి తెలియజేస్తున్నారంటే, నువ్వు నీ సహోదరుడిని, నీ పొరుగువాడిని, మనుషుల్ని నువ్వు క్షమించినప్పుడు నువ్వు చేసే అపరాధాలని దేవుడు క్షమించాలా? అయ్యా, నేను ఎలాగైతే మనుషుల అపరాధం నా పట్ల చేసిన అపరాధాలని క్షమిస్తున్నానో అలాగే నా అపరాధాలని నువ్వు క్షమించు అని పరలోక ప్రార్థనలో మనం దేవుడిని అడుగుతున్నాం. మరి నువ్వు క్షమించావా? నువ్వు క్షమించినప్పుడు నువ్వు చేసే అపరాధాలని దేవుడు క్షమిస్తారా? మరి ఈ అపరాధాలతో పరలోక రాజ్యం చేరగలమా? పరలోక రాజ్యం చేరాలంటే ఏం కావాలి? పరలోక రాజ్యం చేరాలంటే ఏం కావాలి? గట్టిగా పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యం చేరలేము. అవునా? మరి అపరాధాలు మురికి మరకలు పెట్టుకుని ఎలా వెళ్దాం అనుకుంటున్నాను పరలోక రాజ్యానికి? అర్థమవుతుందండి? ఇది మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లాజిక్స్ ఎందుకు చెప్తున్నానంటే, సింపుల్ గా చెప్పేయచ్చు. యేసయ్య శత్రువులు కూడా ప్రేమించమన్నాడు, మనల్ని బాధ పెట్టే వాళ్ళని కూడా మనం క్షమించాలి అని చెప్పేస్తే సరిపోతుంది. కానీ ఏంటంటే ఈ లాజిక్ తెలియనప్పుడు మనం క్షమించలేము. మీరంతే అనుకోండి, మనం క్షమించలేము. కానీ వాడు నిజంగా వాడు ఏమైనా చేయగలరా? దేవుడు బైబిల్లో ఆల్మోస్ట్ 4 to 5 times ఇదే మాట చెప్పారు. శరీరదారులు ఏమీ చేయలేరు, నరులు ఏమీ చేయలేరు, ఇదే మాట చెప్పారు. 3 to 4 times ఇదే ఉన్నది బైబిల్. ఎందుకు అన్నిసార్లు చెప్పారు? పిచ్చోడ, నువ్వు మనుషులు చూసి వాడి వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, వీడి వల్ల నా జీవితంలో నాశనం అయిపోయింది, వీడి వల్ల నేను కష్టాలు పడుతున్నావు అనుకుంటున్నావేమో. వాడు అసలు నీకేమి చేయలే. నరుడు అనేవాడు నీకు మేలు చేయలేడు, కీడు చేయలేడు. వాడు ఏమి చేయడానికి తగినవాడు కాదు. నువ్వు వాడి మీద ద్వేషం పెంచుకుంటే నువ్వు పరలోక రాజ్యం పోగొట్టుకుంటావు. ఆయన పరలోక రాజ్యం చేయడానికి ఒక చిన్నగా ఏం చెప్తానంటే, ఒకవేళ నీ గురించి నువ్వు అభ్యంతరపరిస్తే దొరికేసింది అలా చెప్తాను. అంటే ఇలాంటి ఫీలింగ్ మనం తీసేసుకుని పర్లా, ఏమైనా పర్లా, నా దేవుడు నేను పరలోక రాజ్యం చేరాలి అని అనుకోవాలి. కనుక ఈ ఉదయకాలం ఈ శుభ శుక్రవారం మనం నిజంగా మన హృదయాన్ని పరిశీలించుకుందాం. ఎవరైనా సహోదరుని మీద, ఎవరైనా మనుషుల మీద మనకి శత్రుభావం కలిగి ఉంటే, వాడు నాకేదో చేశాడు, నేను నష్టపోయాను, వాడు నాకేదో చేశాడు, నేను కష్టపడుతున్నాను అనుకున్నట్లయితే, లేదు, నువ్వు కష్టపడుతున్నా నష్టపోయినా అది నీ దేవునికి ఇష్టం కనుక నువ్వు అలా ఉన్నావు. కానీ ఈ కష్టంలో ఈ నష్టంలో దేవుడిని విడిచిపెట్టక నిన్ను నడిపిస్తున్నాడు కనుక నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ పరలోక రాజ్యం చేరుతున్నావు. కనుక ఈ ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్న నీ సహోదరుడికి, నేను కష్టపడుతున్న నీ సహోదరుడికి వందనాలు చెప్పుకొని దేవుడికి స్తుతులు చెల్లిస్తూ, అయ్యా నా సహోదరుడు తెలియక చేసిన ఈ తప్పుని నువ్వు మన్నించయ్యా అని వారి పక్షాన దేవుని దగ్గర మనం ప్రార్థన చేయవలసిన వారమే ఉన్నాం. కనుక ఈ ఉదయకాలంలో మనం మన హృదయాలని కడుక్కుందాం. ఏ శత్రుభావం మనలో ఉన్న తీసివేసుకుని, దేవా నీకే స్తోత్రం అని మనసారా చెప్తాం. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించును గాక. చక్కని మాటలు మాట్లాడినటువంటి సహోదరుడికి ప్రభు పేరిట ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి మాట, తండ్రి మీరేమి చేయుచున్నారో మీరెరుగురు గనుక వీరిని క్షమించు. రాయబడినటువంటి బైబిల్ గ్రంథ తొలి తర్జుమాలో ఈ పదాన్ని ఎలా రాశాడు అని అంటే, ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన వాళ్ళకి ఒక విషయం అర్థమైంది. ఇంపర్ఫెక్ట్ టెన్స్ అంటే అది ఒకసారితో జరిగినది కాదు, అది కొనసాగించి జరుగుతున్న ప్రక్రియ. ఈయన ఆ మాట మాట్లాడింది సిలువలో ఒక పర్యాయం కాదు,
ఆయన చేతులు సిలువకు మేకులు కొట్టడానికి లాగినప్పుడు ఆయన ఆ మాట మాట్లాడాడు. తన చేతులలో మేకులు దిగగొట్టుచూ ఉన్నప్పుడు ఆయన ఆ మాట మాట్లాడాడు. తన ప్రక్కలో భల్లెముతో పొడుచుచున్నప్పుడు ఆయన ఆ మాట మాట్లాడుతూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేటికి నిన్ను నన్ను చూచి ఆ మాట పలికే స్థితిలో నీవున్నావేమో ప్రశ్నించుకోవాలి. ఇంకనో 2000 సంవత్సరాల క్రితం వీరేమి చేయొచ్చున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్పిన దేవుడు ఇంకనో నిన్ను చూసి ఆ పదము పలకకుండునట్లు నీ ప్రవర్తన ఉండాలి. రెండవదిగా ఆ మాట పలకటానికి కలిగిన కారణం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండములో 15వ అధ్యాయము 27 నుంచి 31 వచనాలలో ఒక సత్యాన్ని లేకపోతే ఒక కట్టడను ఇశ్రాయేలు జనాంగానికి దేవుడైన యెహోవా ఇచ్చాడు. అక్కడ ఏం చెప్పబడిందయ్యా అంటే, ఒక వ్యక్తి తెలియక పాపము చేస్తే వాడు ఒక గొర్రె పిల్లను క్రయధనముగా ఇచ్చి ఆ పాపము నుండి పరిశుద్ధునిగా మార్చబడవచ్చు. కానీ ఆ చివరి వచనమైనటువంటి 31వ వచనములో ఒక చక్కని మాటను మనం గమనిస్తాం. ఎవరైనా ఒకరు వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఇప్పుడు సిలువ వేస్తూ ఉన్నటువంటి వారు ఈ తప్పు తెలియక చేయటం వల్ల తెలిసే చేస్తా ఉన్నారు. ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారము వీరు ఎవరైతారయ్యా అంటే శిక్షార్హులు అవుతా ఉన్నారు. అయితే ఆ శిక్షను కొట్టివేయడానికి ఆ క్షమాపణను ఒక న్యాయబద్ధమైన రీతిలో ఆయన ప్రవచించిన దేవునిగా ఉంటూ ఉన్నాడు. మోషే ధర్మశాస్త్రం ప్రకారము వారు శిక్షను అనుభవించాలి. కానీ ఆ శిక్షను కూడా కొట్టివేయడానికే ప్రభు అన్నమాట, అయ్యా వీరు తెలియక చేస్తా ఉన్నారు, నేనే మెస్సయ్యానన్న సంగతి ఎరుగక చేస్తా ఉన్నారు, వారు తెలిసే చేస్తా ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఆయన చూసి నీవు దేవుడు కదా అని హేళన చేసిన వారు, ఆయనను అపహసించిన వారు, ఆ దేవుడు నేటికి నీవు తెలిసి తెలియక చేయుచున్న పాపాలను క్షమిస్తూ ఉన్న దేవునిగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఆయనే మనలను క్షమించే దేవునిగా ఉండకపోతే ఈనాడు మనం ఎట్లు ఉండటం అసాధ్యం. కానీ ఒక హెచ్చరిక, ఆయన క్షమిస్తూ ఉన్నాడుగా అని దానిని సాకుగా పెట్టుకొని తెలిసి పాపం చేయొద్దు, తెలిసి పాపం చేయొద్దు. జాగ్రత్త, ఆయన క్షమించే దేవుడే, కానీ తెలిసి చేసిన పాపం అది శిక్షకు దారి తీసింది. ఆ శిలువలో దొంగలను మాత్రమేమన్నాడయ్యా అంటే మీరు తెలిసి కూడా చేస్తా ఉన్నారయ్యా, అయినను మీరు ఏం చేయంటే క్షమించు అని ప్రభువు వారిని క్షమించాడు. మనము కూడా ఆ స్వభావాన్ని కలిగిన వారంగా ఉండాలి. ఎందుకయ్యా అంటే క్రీస్తు అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి, ఆయన పోలి నడుచుకునే నీవు నీ పక్షంగా తెలిసే ఎదుటివాడు కుట్ర చేసి నీకు ఇబ్బంది కలిగించాడేమో, క్షమించు క్షమించు క్షమించు. అదే భాషలో ఉన్నది అని చెప్పామయ్యా అంటే ఎలాగెన్ అనే పదాన్ని వాడాడు అక్కడ గ్రీకు పదంలో. ఎలాగెన్ అని అంటే కొనసాగించి చేస్తూ ఉన్నాడు, కొనసాగించి క్షమిస్తూ ఉన్నాడు. జీవితంలో కూడా దానిని ఆచరించవలసిన వారం అది ప్రభువు మనకు మార్గంగా చూపాడు. అటు వాక్యము దేవుడు మనకు దయచేయును కాక.